ఎత్తుకుంటే చాలు సినిమా మా రామచరణ ఎత్తే ఇంకా 1000 కోట్లు 2000 కోట్లు నిజంగా ఈ సినిమాతోనే. రవితేజ అన్న సినిమా రవితేజ అన్న చేసిన యాక్టింగ్ మాత్రము, ఆటో గాని ఆ ఏపమాలు వేసుకోవడం గాని ప్రతి ఒక్కటి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ తీసిరన్న. అసలు ఆ ఫీలింగ్ మాత్రం ఎంత బాగుందంటే ఆ సినిమా చూసిన తర్వాత అబ్బా ప్రతి ఎవరు ఏమంటారు మాల వేసుకొని ప్రతి ఒక్కటి చేసేటట్టు ఫీల్ తో చేసిరన్న. ఆ పాప క్యారెక్టర్ మాత్రము సూపర్ హిట్, అసలు నార్మల్ కాదు. ఇద్దరు బాండింగ్, మదర్ అండ్ ఫాదర్ బాండింగ్ మాత్రము సూపర్ పీక్ లెవెల్స్ లో. ఇప్పుడు సార్ చెప్పినట్టు, రవితేజ సార్ చెప్పినట్టు, ఏ ఆడపిల్ల సరే కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ కి ఏదున్నా చెప్పుకునే ఫీల్ ఆ రవితేజ కలిగించిండు. నెక్స్ట్ టైం ఏ పిల్లలైనా సరే గానీ వాళ్ళ ఫాదర్ కి ఏదున్నా చెప్పినా గానీ ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా రవి అన్నను ఫాలో అయిపోయి ఖచ్చితంగా ఆ పాప ఏం చేసిందో అదే చేయాలని కోరుకుంటున్నా. నిజంగా అందరూ మల్లెపూల పాలకి సాంగ్ గురించి వెయిట్ చేస్తారు, కానీ లోపల ఇరుముడి పాట అయితే ఉంది. పల్లెక్కట్టో శబరిమలెక్కే కల్లం బల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. నిజంగా అవి గుళ్ళు, అవి థియేటర్లు కాదన్నా, అవి పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఈ లోపలికి థియేటర్ లోపలికి వచ్చి అసలు స్నాక్స్ అని అంటలేరు, ప్రసాదాలు ఎడ పెడతారని చెప్పేసి అని అంటారు. అంత బాగుందన్న సినిమా అయితే. రవితేజ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం ఏదైనా ఉంటే అది ఇరుముడి అన్న. ఇరుముడి అంటే 2 ముళ్ళు. రవితేజ ఫ్యాన్స్ కి మాకు మధ్య చేసిన ముడి ఇది. సినిమా 10 నిమిషాలు ఏడ్చాను అన్న. నా ఎమోషన్ మీకు అర్థమవుతుందో లేదు తెలియదు, కానీ లాస్ట్ లో ఏడిపించేశాడు అన్న. హీఈస్ బ్యాక్ అంతే, అంతకంటే చెప్పలేను. అంతకు మించి ప్రతి ఒక్క అమ్మాయి, ఆడపిల్లలు అందరూ చూడాల్సిన సినిమా ఇది అంతే. సినిమాలో ఎమోషన్ నచ్చింది అన్న. లాస్ట్ లో ఏడిపించేశాడు, మామూలు ఏడిపించలే. నేను ఆడపిల్లల తండ్రినే, నా కూతురు నేను ఇచ్చేసుకుంటూ ఎమోషన్ అయిపోయాను. నేను కూడా తెలియక ఏడ్చేసా. అంత బాగుంది. రవితేజ ఇస్ బ్యాక్. ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా అన్న. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. బాగుంది సినిమా. కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది చాలా ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఎక్కడ వల్గారిటీ కానీ ఏమీ లేవు. క్లీన్ యూ మూవీ లాంటిది, ఖచ్చితంగా చూడాలి. సాంగ్స్ పోనకాలు వస్తాయి. బాగుంది సినిమా అయితే, బాగుందన్న అంతే. యాక్చువల్ నాకు లేట్ అయింది స్టార్టింగ్, నేను ఆల్మోస్ట్ 1 hour రాలేదు. ఆ సాంగ్ అయిపోతుందేమో అన్న ఇద్దరు వచ్చినా కానీ అది సాంగ్ హైలైట్. ఇంకొంచెం పెట్టొచ్చు, ఎందుకంటే మనకు యాక్చువల్గా యూట్యూబ్లో ఉన్న వర్జన్ చూసుకుంటే ఆ బీట్కి ఇక్కడ అంత లేదు, బట్ ఓవరాల్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే నేను 1 hour లేట్ వచ్చాను. 1 hour అది, బట్ మూవీ ఓవరాల్ బాగుంది, చూడాలి ప్రతి ఒక్కరు కంపల్సరీ. బాగుందండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లైక్ డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ క్యారీ చేశాడు. మెసేజ్ ఓరియంటెడ్ అని ఏం లేదు, అంటే అంత బాగుండిందండి. ఈసారి హిట్ కొట్టాడు రవణ. నిజంగా బాగుందండి, రవణ కంబ్యాక్ ఇచ్చాడు. అంటే ఈసారి హిట్ కొట్టారు రవితేజ అని చెప్తున్నారు, అంటే ఇంతకు ముందు సినిమాలను ఫ్లాప్ అనుకోవచ్చా? ముందు ఫ్లాప్ కాబట్టి ఇప్పుడు హిట్ కొట్టారు కదండి. కంబ్యాక్ అంటే అదే కదా మరి దాని మీనింగ్. అంటే రవితేజ మూవీస్ లో ఇదే ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ది బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, నాట్ ది బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్. నైస్, బాగుందండి, అంతా బాగానే ఉంది. సినిమాలో ఏం నచ్చింది? మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి ప్రెసెంట్ లో. అండ్ రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఇదే బెటర్ గా అనిపించింది, ఏ మూవీలో చూసుకున్నా కూడా. నేను రీసెంట్ గా అయితే కంబ్యాక్ ఇచ్చారంటున్నారంటే ఇదే ఒక ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే రవితేజ గారి ఈ క్రాఫ్ట్ ఎంచుకోవడంలో ది బెస్ట్ అనిపించారు. ఎందుకంటే మాస్ మహారాజ్, ఇంతవరకు చూసిన మాస్ మహారాజ్ వేరు, ఇది ఒక క్లాసికల్ మాన్స్టర్. ఇది మాత్రం మంచుకో చాలా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ. ఈ క్రాఫ్ట్ అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ క్రాఫ్ట్ రావడం, ఈ డివైన్ క్రాఫ్ట్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ థింగ్, సెకండ్ హాఫ్ లో సాంగ్ వస్తుంది, మల్లెపూల పాలకి సాంగ్ వస్తుంది, వెంటనే ఒక ఫైట్ వస్తుంది. అదే ఫైట్ లో మల్లెపూలి పల్లకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఫైట్ వస్తుంది.
అది ప్యూర్ సినిమా. శివ నిర్వాణ చెప్తాను కదా, ఆయన నిన్ను కోరి తీశారు, మజిలీ తీశారు, అలాగని ఫ్లాప్స్ కూడా తీశారు. ఏవి ఫ్లాప్స్ వచ్చాయి కదా, టక్ జగదీష్ గాని, ఇంకా ఖుషి సినిమా. ఒక ఫ్లాప్ తీసిన డైరెక్టర్, ఒక హిట్ తీసిన డైరెక్టర్, ఒక క్లాసికల్ మాన్స్టర్ క్రాఫ్ట్ అనేది డెలివరీ చేశాడంటే అది మాత్రం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ అండి. రెస్పెక్ట్ అవ్వాలి శివ నిర్వాణ గారికి. ఎందుకంటే రవితేజ గారికి కూడా సీరియస్ గా చెప్తున్నాను, ఆయన కూడా చాలా డీసెంట్ గా చేశారు, అందరూ బాగా చేశారు. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అందరికన్నా మెయిన్ డిఏ ఆఫ్ ద ఫిలిం వాజ్ టెరిఫిక్. థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప. ముందుగా అయ్యప్ప నిజంగా ఆ సినిమా చూసినామంటే జన్మ ధన్యం అనుకోవాలి. అలాంటి సినిమా రవితేజ చేసిన చాలా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయినాం అందరం. అంతా బాగా తీసిన రవితేజ గారి క్యారెక్టర్ తగ్గట్టు. డైరెక్టర్ గారు ముందుగా సూపర్ సార్. నిజంగా ఎత్తున ఒక భక్తులకి ఎలా చూపించాలో చూపించారు సినిమా, అంతా బాగుంది. ఒక మాస్ చూపించారు, ఒక భక్తిగా చూపించారు, రెండు దినాలు చూపించారు. పాప మాత్రం యాక్టింగ్ మాత్రం అదర కొట్టింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదర కొట్టింది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రవితేజ కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, ఇది బ్లాక్ బస్టర్, మాటలు లేవు. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. పల్లకి పాట ఉంది, ఆ పాట మాత్రం స్వామి శరణం అనొచ్చు, అంత బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. రవేనా సినిమాల కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సూపర్ సూపర్. మంచి స్టోరీ. రవితేజ comeback ఇచ్చారంటున్నారు. అర్థం కాలేదు. రవితేజ అంటే comeback ఇచ్చిన మూవీ అంటున్నారు. మంచిగా కంబ్యాక్ మంచిగా బాగుందా? బాగుంది. ఎట్లా ఉంది movie? బాగుందండి. ఏం నచ్చిందండి మూవీలో కొంచెం? అయ్యప్ప సీన్ మంచిది, మాల తర్వాత బాగుందండి. కంబ్యాక్ ఇచ్చినాడు రవితేజ. మూవీ ఎలా ఉంది? ఓం శ్రీ సమేషనమయ్య అంతే. బాగుందా? బాగుంది, చాలా బాగుందండి మూవీ. ఏం నచ్చింది మూవీలో? మూవీ అంటే ఎక్కువ రివీల్ చేస్తే స్పాయిలర్ అయిపోతుంది, బట్ మెయిన్ పాయింట్ మాత్రం చాలా సెన్సిటివ్ పాయింట్. చాలా నీట్ గా డీల్ చేయడం, ఒక కమర్షియల్ వేలో డీల్ చేయడం చాలా నచ్చింది. దాంతో పాటు ఇంకా మనకు తెలిసినట్టే అయ్యప్ప ఎమోషన్ పెట్టడం ఇంకా బాగా కనెక్ట్ అయింది. రెండు సాంగ్స్ ఇరుముడి కట్ట ఒకటి, మల్లెపూల పల్లకి మాత్రం చాలా బాగా వచ్చాయి స్క్రీన్ మీద. అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి, ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా. బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగున్నాయి. 2 hours 25 minutes మూవీలో ఒక్కసారి కూడా మనకు బోర్ కొట్టదు. చాలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. ఫైట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే శివ నిర్వాణ కాబట్టి మనం అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఏదైతే పెట్టారో అది మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ ఏ ఫైట్ వాంటెడ్ గా పెట్టినట్టు అనిపించదు, చాలా అంటే చాలా నీట్ గా ఒక స్క్రీన్ ప్లే వెళ్ళిపోద్ది. చాలా బాగుంది. అండ్ రవితేజ గారు ఇంత మంచి సినిమా, క్రాక్ తర్వాత ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కంబ్యాక్, డెఫినెట్ గా కంబ్యాక్. అద్భుతంగా ఉంది. కూతురు పుడితే ఆడపిల్లగా కాదు ఆడపులిగా పెంచాలని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. దేవుని విషయానికి వచ్చేసరికి అయ్యప్ప మాల యొక్క పవిత్రతను, అదే విధంగా సినిమా ఎమోషన్ అసలు జీవి ప్రకాష్ మ్యూజిక్ కావచ్చు, రవితేజ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, పాప యాక్టింగ్ మాత్రం మంచి అవార్డు రేంజ్ లో మాత్రం అమ్మాయి యాక్ట్ చేసింది. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో వచ్చి అందరు కూడా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుందండి, చాలా బాగుంది. మొత్తం ఓవరాల్ సినిమా బాగుందండి. ప్రతిదీ నచ్చిందండి, ఇది అది అని ఏమీ లేదు, ప్రతి సీన్ ఆసమ్. చాలా హైలైట్ వచ్చింది, చాలా ఏడుపు వచ్చేసిందండి, ఫుల్ ఏడ్ చేశాను నేనైతే లాస్ట్ సీన్. చాలా బాగుందండి.